మా నాన్న కదా చాలా హార్డ్‌గా ఉంటది. కానీ నేను మా అమ్మ కోసం, మా 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 ఫ్యామిలీ కోసం నేను చాలా బ్రేవ్‌గా ఉంటాను. మా నాన్న ఇప్పుడు పైనుంచి చూసి అనుకుంటుంటాడు, నా కొడుకు ఇంత బ్రేవ్‌గా ఉన్నాడని. నేను చెన్నైలో ల్యాండ్ అయినప్పుడు కూడా ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ దట్ ఇంతమంది సోల్జర్స్ అందరూ మా నాన్నకి సెల్యూట్ చేస్తున్నారని. భారతదేశాన్ని నాశనము చేయాలని ఉగ్రవాదుల దాడి ఎంత భయంకరమండి. ఆ దాడి కూడా సామాన్యులైన వ్యక్తులపైన ఈ దాడి. ఎన్నో కుటుంబాలు కాశ్మీర్ ప్రాంతాన్ని దర్శించుకోవడానికి ఈ హాలిడే మూమెంట్ లో మరి అక్కడ చక్కగా కాశ్మీర్ ప్రాంతంలో వారు ఎంజాయ్ చేయడానికి కొద్దిసేపు వారి కుటుంబాలతో గడపడానికి ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్శకుల ప్రాణాలకు మరి ఎంతగానో హాని చేసిన ఈ ఉగ్రవాదుల దాడి నిజంగా కన్నీరును తెప్పిస్తుందండి. ఎన్నో విజువల్స్ చూస్తున్నప్పుడు మరి వారికి సంబంధించిన వ్యక్తులు ఏడుస్తూ ఉన్నప్పుడు కల్లారా చూసాం. మా కల్లారా మా వ్యక్తులను, అంటే మా కుటుంబంలో ఉన్న వ్యక్తులను కోల్పోతున్నప్పుడు చాలా వేదనకి గురి అయ్యామండి. ఏంటి ఇంత దారుణమా అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారి కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు, ఆ చిన్న పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మరి చాలా భయంకరమైన వేదన, గుండెంత బరువెక్కిపోయిన పరిస్థితి. చూడండి, ఈ ఉగ్రవాదుల దాడికి ఎన్నో కుటుంబాలు బలైపోయాయి. ఇప్పటికే 28 మంది మరి చనిపోయినట్లుగా మరి టెలివిజన్స్, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మరి మనం అన్ని ఆ న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం, సోషల్ మీడియాస్లో చూస్తున్నాం. మరి లెక్క మాత్రం 28 మంది అని తేలుస్తున్నారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారండి. ఈ 28 మందిలో ఒక కుటుంబం, నవవధువులు, వారు ఎంత భయంకరంగా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ నవవధువుల గురించి చాలా వేదన కలిగిన సందర్భాలు ఎన్నో. చూడండి, ఆ నవవధువులు 16వ తారీఖు ఈ నెల మరి ఏప్రిల్ వారి వివాహం జరిగిందండి. ఆయన నావల్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్న వినయ్ నార్వల్ మరి అని ఆఫీసర్ 16వ తారీఖున మరి వివాహం చేసుకున్నారు. 19వ తారీఖున హిమాంశు అనే సహోదరిని మరి చక్కగా వివాహం చేసుకుని 19వ తారీఖున చక్కగా రిసెప్షన్ బంధువులతో చాలా సంతోషంగా మరి ఎంతగానో ఆనందంగా వారు గడిపిన పరిస్థితులు. అయితే వారు 7 అడుగులు కలిసి వేశారు, కానీ 7 రోజులు కాకముందే మరి భర్త మరణాన్ని భార్య చూసిందండి. కాశ్మీర్ ప్రాంతానికి మరి వారు వచ్చి వారి హనీమూన్ మరి వారి గడపడానికి చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉండడానికి వారి నిర్ణయం తీసుకొని కాశ్మీర్ ప్రాంతానికి వచ్చారు. భార్య కళ్ళ ముందే భర్త అట్లా విగత జీవిగా పడి ఉండడం ఆమె తట్టుకోలేకపోయిందండి. ఆమె అడుగుతుందంట ఆ ఉగ్రవాదుల్ని, మరి నా భర్తను చంపకండి ప్లీజ్, నన్ను మరి నా భర్తను మీరే కాపాడండి, చంపద్దు, మాకు వివాహమై 6 రోజులు మాత్రమే అవుతుందని చాలా రిక్వెస్ట్ చేసిందంట వారిని. అయినప్పటికీ మరి బేల్పూరి తినడానికి ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని షాప్స్ దగ్గర వారు ఆ బేల్పూరి తింటున్న సమయంలో ఉగ్రవాదులు హఠాత్తుగా వచ్చి మరి కొన్ని నినాదాలు చెబుతూ ఈ మాటలు చెప్పండి, మీరు హిందువులా ముస్లింలా అనుకుంటూ మరి వారు ఆ పదాలు చెప్పకపోవడంతో, ఖురాన్కి సంబంధించిన ఆ పదాలు సరిగ్గా వారు చెప్తున్నట్లుగా పలకపోవడంతో మరి కళ్ళ ముందే భర్తను షూట్ చేసి చంపేశారండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఆమె అంటుందంట, 6 రోజులైందండి మాకు వివాహమై, ప్లీజ్ నా భర్తను చంపద్దు అనేసి ఆమె ఏడుస్తున్నా కానీ కళ్ళ ముందే భర్తను చంపారు. ఆ విజువల్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఆ చనిపోయిన ఆ భర్త మరి దగ్గర ఆ కింద కూర్చొని అలా ఆయన విగతాజీవిగా చనిపోయి ఉంటే ఆమె అలా కూర్చొని ఆమెకి ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అరే, వివాహమై మరి కొద్ది సమయము వారు గడిపారండి, కొన్ని గంటలు గడిపారు. ఈ 6 రోజుల కాలమే కలిసి ఉన్నారు. 23వ తారీఖు జరిగిన ఈ భయంకరమైన ఉగ్ర దాడికి మరి భర్త బలి అవ్వడం చూసి ఆమెకి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుందండి. చూడండి, ఆయన మరి ఒక నావల్ ఆఫీసర్గా ఉన్నారు. దేశం కొరకు ఎంతైనా పని చేసే కష్టపడే ఒక మంచి ఆఫీసర్ ఆయన. ఈ రోజున మరి ఆయన చనిపోవడం నిజంగా ఎంతగా నా కుటుంబానికి తీరని లోటు. భార్య అయితే ఏడుస్తూ ఉంది. మరి భార్య చెప్తుందంట, నా భర్తను చంపద్దు అంటే వారు ఒక మాట చెప్పారంట, వెళ్ళి నీ గవర్నమెంట్లో ఉన్న మోడీకి చెప్పుకో అని. ఇదిగోండి ఎంత భయంకరమైన ఒక నార్మల్ పర్సన్స్ని చంపడం, ఇలా ఎంతో దారుణం అండి, ఎంతో దారుణం. ఆ భార్య ఏడుస్తున్న విజువల్స్ అన్నీ కూడా టెలివిజన్స్లో, సోషల్ మీడియాలో ఆ విజువల్స్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది.
అరే ఏమైపోతుంది సమాజం, మతాల మధ్యలో ఈ చిచ్చులు, ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు. ఆమె తన భర్తకి సల్యూట్ కొడుతూ ఎంతగానో విలిపిస్తున్న ఆ విజువల్స్ అనేకులను మరి చాలా కంట తడి పెడుతుందండి. చూడండి, ఇంకా వీరనే కాదు, ఇంకా అనేక మంది జంటలు మరి ఫ్యామిలీస్ వెళ్ళాయి అక్కడ కాశ్మీర్ పహల్గామ్లో. మరి అక్కడ చాలామంది అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్తో గడపడానికి వెళ్ళి ఈ రోజున 10 మంది వెళ్తే దాంట్లో కొద్దిమంది చనిపోవడం, 6 వెళ్ళారు తిరిగి. మరి ఆ 5వ అంటే ఒక వ్యక్తిని కోల్పోయి మరి వారు రావడం, ఇలా చాలా ఉన్నాయండి. ఒక ఫ్యామిలీలో మరి ఎంత భయంకరమైన దారుణం అంటే నెల్లూరుకి సంబంధించిన మధుసూదన్ గారు మరి తన మిస్సెస్ చెప్తూ ఉన్నారు, ఆ సహోదరి చెప్తున్నారు, వారి పిల్లలు చెప్తూ ఉన్నారు, నా కళ్ళ ముందే నా భర్తను చంపేశారండి. మేము ఒక 10 మంది వెళ్ళాము, ఆ 10 మంది వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాము. మరి అందరికంటే ముందు నా భర్తది ఒక 2 నిమిషాల ముందు భోజనం అయిపోయిందండి. భోజనం అయిపోయిందని జస్ట్ కొద్దిగా భోజనం చేసుకుని అలా ఆ స్పాట్ అంతా కూడా మేము చూస్తూ ఉన్నాం అంతే. ఆ కాశ్మీర్లో చాలా భయంకరమైన సౌండ్. అక్కడ ఉన్న వారిని అడిగారంట, ఏంటి సౌండ్ అంటే చాలా భయాందోళనతో వాడిని అడుగుతున్న సమయంలో చాలా మిస్గైడ్ చేశారంట. ఆమె కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. మరి ఆ షూట్ చేస్తున్న సమయంలో ఆ ఉగ్రవాదులు ఆ సౌండ్ వారు వింటూనే ఉన్నారు. వారి ముందుకు ఆ ఉగ్రవాదులు వచ్చారు. తన భర్త చెప్పాడంట, అమ్మా ఎట్టి పరిస్థితిలో మనం తల ఎత్తకూడదు, మనం ఇలా కూర్చొని ఇలా తల దించేసుకొని ఎవరిని చూడకుండా ఉందాము, మరి వచ్చిన వారు వెళ్ళిపోతారేమో అన్నట్లుగా ఆయన మరి ఐడియా ఇచ్చారంట. వారికంటే ముందు వారి పిల్లలు ఆ సౌండ్స్కి వారికంటే ముందు వెళ్ళిపోయారంట. అలా మరి కింద వారు వంగి ఉన్నారు. ఆమె తన భర్త ఇద్దరు వంగి ఉన్నారంట. ఆ సమయంలో ఒకటి గన్ షూట్ పెద్ద సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ రావడంతో ఆమె బట్టలన్నీ కూడా చాలా తడిచిపోయినట్లుగా ఆమె అదంతా కూడా గమనించింది. తీరా చూస్తే పక్కనున్న భర్త చనిపోయాడు. తన బ్లడ్ అంతా కూడా ఆమెకంతా కూడా ఇలా స్ప్రెడ్ అయిపోయిందండి. ఆ బ్లడ్ అంతా ఆమె బట్టల పైన తన భర్త బ్లడ్తో తడిచిపోయి ముద్దయిపోయింది. తను చెప్తూ ఉంటే వారి పిల్లలు చాలా ఏడుస్తున్నారు. మరి బాబు ఒక మాట అన్నాడండి. మరి బాబు అంటున్న మాట ఏంటి అంటే, నా ఫాదర్ ఇలా చనిపోవడం నాకు బాధే, కానీ మరి నా ఫాదర్ని బట్టి నేను ఎంతగానో చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ మా నాన్న చనిపోయిన మరి ఆ చనిపోయే ఆ బాక్స్లో అలా ఉంటే వారందరూ మా నాన్నగారికి సల్యూట్ చేస్తూ ఉన్నారు. నేను ఆ చిన్న ఏజ్లో ఆ బాబు ఎంత ధైర్యం అంటే ఆ బాబుకి, నేను ధైర్యంగా ఉంటాను, నా తల్లిని మంచిగా చూసుకుంటాను, నేను హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే మా డాడీ నన్ను పైనుంచి చూస్తారు, నేను హ్యాపీగా ఉంటాను, ఆయనకి ఇష్టము అనే మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలా వేదన కలిగింది. మరి ఆ కళ్ళ ముందే మరి ఇవన్నీ జరుగుతూ మరి ఆ భార్య చూసినప్పుడు నిజంగా ఆమెకి ఎంత వేదన, ఆ పిల్లలకి ఎంత వేదన. పిల్లలు చెప్తూ ఉన్నారు, బయట మా మమ్మీ డాడీ వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాం, మేము ముందుగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయాము. మరి తీరా మా మమ్మీ డాడీ కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటే మమ్మీ ఒక్కరే వచ్చారు, డాడీ రాలేదు. ఎంత భయంకరమైన బాధ అండి. చూడండి, ఆ దుఃఖాన్ని ఎవరు తీర్చగలుగుతారు? ఎంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. ఆమె చెప్తూ ఉన్నారు, ఇలా నేను భర్తను కోల్పోయానండి. మేము కాశ్మీర్ నుంచి మా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో మేమనే కాదు, మాతో పాటు అనేకులు ఉన్నారు. కొద్దిమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. మరి ఆ చిన్న పిల్లలకి తల్లిదండ్రులు కోల్పోయిన సంగతి కూడా తెలియదు. అలా చిన్న పిల్లలు ఉన్నారు, తల్లిని తండ్రిని కోల్పోయి ఉన్నారు. వాళ్ళు జస్ట్ ఆ వీడియో గేమ్స్ అవి ఆడుకుంటూ ఉన్నారు. పాపం వాళ్ళ తల్లి తండ్రి చనిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదండి. అలాంటి పరిస్థితిలో అనేకులు ఉన్నారు అని ఆమె చెప్తున్న మాటలు నిజంగా ఎంతగానో మరి గుండెకి చాలా వేదన కలిగి చేసిన మరి సందర్భం అండి. చాలా బాధ. చూడండి, ఇలాంటి పరిస్థితులు. మరొక ఫ్యామిలీ 6 వెళ్ళారు. 5వ మరి ఇంకొక వ్యక్తి
మరి వారితో పాటు తిరిగి రాలేదండి. వారు చెప్తూ ఉన్నారు, మరి ఆ టెర్రరిస్టులు ముందుకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోయారంట, చెట్ల దగ్గర దాక్కున్నారంట. మరి ఎవరైతే ఎదురుగా వీళ్ళ ఫ్రెండ్ ఉన్నారో చంద్రమురళి గారు, మరి కర్ణాటకకు సంబంధించిన ఈ వ్యక్తి, మరి ముందున్న ఆయన ఏమి చేయలేకపోయాడు, వచ్చి హఠాత్తుగా ఆయనని షూట్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే ఆయన బర్త్డే అండి. ఆయన బర్త్డే కొరకు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి మరి ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి కొరకు కొద్దిసేపు అంటే కొన్ని రోజులు ఆ ఫ్యామిలీస్తో గడిపి సంతోషంగా కాశ్మీర్ నుంచి రావాలి, ఒక మరి బర్త్డేకి అక్కడ స్పాట్లో ఎంజాయ్ చేయాలని వెళ్ళారంట. చూడండి, ఆ బర్త్డే కొరకు వెళ్ళి ఈ రోజున ఆయన బర్త్డే కాదు, ఎవరు ఊహించలేదు, ఆయన డెత్ డేగా అయిపోయిందండి. ఇలా ఎన్నో కుటుంబాలు, ఎన్నో పరిస్థితులు. చూడండి, మేము అన్నట్లుగా మీరు చెప్పాలి. ఎన్నో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారంట, వెళ్ళి మీ గవర్నమెంట్కి చెప్పుకోండి అంటున్నారంట. వారు చెప్తున్న పదాలు ఎవరైనా సరిగ్గా పలకకపోతే వీరు ఖచ్చితంగా హిందూసే అన్నట్లుగా చాలా మత విభేదాలు తీసుకొని రావడం, చాలా దూషించడం, చాలా భయంకరమైన మాటలు అనడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, వెంటనే మరి చాలా మట్టుకు జెంట్స్ని చంపేయడం, అక్కడ చాలామంది పురుషుల్ని చంపేశారు అక్కడ. చూడండి ఎంత భయంకరమైన దారుణం కదా. భారతదేశము నాశనం అయిపోవాలి అన్నట్లుగా మరి వారు ప్రవర్తించారు. దొరికిన వారిని దొరికినట్లే చంపేయడం, ఎంత భయంకరమైన పరిస్థితులు కదండి. చూడండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఎంత వేదన, ఎంత బాధ. కానీ మనం ఏమి చేయలేము, కానీ మనం మాత్రం ఒక్కటి చేయగలుగుతామండి. ఇవన్నిటి విషయాలలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. మనం ఏమి చేయలేము, కానీ ప్రార్థించే పెదవులుగా మన పెదవులు ఉన్నప్పుడు మరి చాలా మట్టుకు మనము మరి చాలా విషయాలలో ప్రతి దాని నుంచి మనం విడుదల పొందుకోగలుగుతామండి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇక్కడ చాలా చక్కని మాటను మనం చూస్తున్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు కదా. ఎందుకంటే ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనము దుఃఖపడడం కాదు, అంటే వాటిని చూసి బాధపడడం కాదు, కానీ మరి అనేకమైనవి జరగకుండా మనం ప్రార్థించే వారిగా ఉందామండి. ఈ ఉగ్రవాదుల దాడి నుంచి మన భారతదేశాన్ని ప్రభువు రక్షించులాగున ప్రార్థన చేద్దాం. సమాధానము చేత మనం ఉండాలి అంటే, ఇదిగోండి మనం అందరం కూడా చక్కగా కలిసిమెలిసి ఉండాలంటే మన ప్రార్థన ఎంతో అవసరమై ఉంది. దేశం కొరకు, దేశంలో ఉన్న రాజుల కొరకు, అధికారుల కొరకు, పెద్దలైన వారి కొరకు, మంచి పరిపాలన కొరకు మరి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, అధికారులు ఎవరైతే ఉన్నారో దేవుడే వారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలనలో మరి వారు ముందుకు సాగాలని, మరి ప్రజల్ని కాపాడే మరి చక్కని ఆలోచనలు ప్రభు వారికి ఇవ్వాలని మనం ప్రార్థన చేసే వారిగా ఉందామండి. మరి ప్రభు అన్నిటి విషయంలో కృప చూపిస్తారు కదా. మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా టెర్రరిస్టుల దాడిలో మరణించారో లేదా కుటుంబీకులను కోల్పోయి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రభువే వారిని ఆదరించాలా, వారిని నడిపించాలి. మరి ఈ భారతదేశాన్ని ప్రభువే కాపాడాలి, ఆ కుటుంబాలను ప్రభు కాపాడాలి, మనందరినీ ప్రభు కాపాడాలి. ప్రభు కృప మనకు తోడే ఉండాలి, ప్రభు దయ మన పైన ఉండాలి. ఇలాంటి దాడుల నుంచి ప్రభు మనలందరినీ విడిపించాలి. అధికారుల కొరకు, రాజుల కొరకు, మరి అందరి కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ఉందాం. ప్రాముఖ్యంగా ఏ మనుషులనైతే కుటుంబాలు కోల్పోయి ఉన్నారో ఆ కుటుంబాలను ప్రభువే అన్ని విషయాల్లో నడిపించలాగున మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబంలో దేవుడే నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మరి ఇవ్వలాగున ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.